ప్రథమ్ సెకండ్ ఛాన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. తెలుగు తరగతికి స్వాగతం. నిన్న మనం కొద్ది భాగం పాఠం చెప్పుకున్నాం కదా, ఆ పాఠం పేరేంటో చెప్పగలరా? జానపదుని జాబు. వెరీ గుడ్. దానిలో ఉన్న పాత్రలు ఏంటో చెప్పగలరా? చెప్పండి. జానపదుడు మరియు పట్నంలో ఉన్న స్నేహితుడు, వాళ్ళ అమ్మ, చెల్లి, తమ్ముడు, మామయ్య. వెరీ గుడ్. అయితే వినండి, ఆ కథలో జరిగిన విషయం అంతా. మరి వెళ్దామా జానపదుని ఊరు? రండి. ఈ కథలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఉండే ముఖ్య విషయాలు చూద్దామా? జానపదుని కుటుంబంలో జరిగిన సన్నివేశం మరియు చమత్కారం, రూపాయి విలువ, దానిని 16తో విభజించడం, చదువు పూర్తి చేయడం, దాని తర్వాత ఉద్యోగాలకు దేవుళ్ళాట, పట్నం వారి స్వార్థ జీవనం లాంటివి వివరించడం. ఇప్పుడు అసలు కథ చూద్దామా? నిచ్చెలి అంటే ప్రియసఖ, అంటే ప్రియమిత్రమా అని అర్థం. క్షమిస్తావని అనుకుంటున్నాను, లేక ఆలస్యానికి కారణం లేకపోలేదు. మీ పట్టణాల్లో లాగా కాలం కరకట్టుగా అంటే సజావుగా నడవదు మా పల్లెల్లో. ఈవేళ నిరుద్యోగమైతే రేపు తీరిక లేని పని, మళ్ళీ ఆ మరునాడు పని మందం అంటే తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది పల్లెటూరులో స్థితి. దీనివల్ల నీకు లేఖ రాయడం ఆలస్యమైంది. ఒక రాత్రి కలము కాగితము పట్టుకొని దీపం బుడ్డి దగ్గర రాస్తుండగా కళ్ళు జబ్బు చేస్తాయని మా అమ్మ, పడుకోకూడదా అని మా మామయ్య, అన్నోయ్ లెక్క చెప్పి పడుకో అని మా చెల్లి. అది రూపాయి గుణకారం లెక్క చెబుతున్నాను. రూపాయిని అనాని చేయాలంటే ఏం చేయాలి అని అడిగాను. అయితే 16 పెట్టి గుణించాలి అన్నది మా చెల్లి. దుకాణం మీద మార్చాలి అని మా తమ్ముడు. ఇంతలో మా అమ్మ మా తమ్ముడి పక్షం వహించింది. ఇలా కుటుంబంలో చమత్కారం జరగడం మామూలే కదా. మా ఇంట్లో కూడా ఆగే జరిగింది. రూపాయి కంటికి కనబడితే ఎంతో ఆనందం మా పల్లెల్లో. అందుకనే చిల్లర తీసుకొనక మినపకుడు వంటి రూపాయి తీసుకున్నాడు మా అయ్య. దాంతో కాసేపు ఆటలాడుకున్నాం. అంటే ఒకరోజు పూర్తిగా పని ఉంటే మర్నాడు పని మందం, ఆ మర్నాడు పనే ఉండదు. కాబట్టి కూలి ఉన్న రోజు వచ్చిన రూపాయిని భద్రంగా దాచుకొని పల్లెటూర్లలో ఖర్చు పెడతారు అని ఇక్కడ అర్థం. అదే పట్టణాల్లో అయితే ఒక రూపాయి ఒక దమ్మిడిలాగా ఖర్చు పెడతాం. అంటే అర్థం ఏంటి? ఒక రూపాయికి 128 దమ్మిడీలు. అంటే ఒక రూపాయిని దమ్మిడీలా ఖర్చు పెడుతున్నారంటే పట్టణాల్లో రూపాయి విలువ తెలియదు అని అర్థం. చదువు పూర్తి అవ్వగానే ఉద్యోగాలకు దేవుళ్ళాడుతూ అందరి కాళ్ళు పట్టుకుంటాం. మిత్రమా, ఇదంతా మన స్వార్థాన్ని నింపుకోవడానికి, అంతే కదా. అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడము సమాజ అభివృద్ధి కోసం కాదు, వాళ్ళ యొక్క స్వార్థం కోసమే అని ఇక్కడ అర్థం. సంఘం ఏమైపోయినా సరే, దేశం అధోగతికి దించుకుపోతున్నా మనకు అంటే పట్టణస్థులకు చీమకుంటే చందమైనా ఉండదు. అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే పాటుపడతారు, కానీ పల్లెటూరు యొక్క అభివృద్ధి కోసం ఏమాత్రం వాళ్ళు సహాయం చేయరు అని అర్థం. అంటే మన ఇల్లు ఉండి తక్కిన ప్రపంచమంతా మునిగిపోతున్నా సరే మనం లెక్క చేయం, అంతే. అంటే పట్టణస్థులు అసలు ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉంటారు. అదే పల్లెటూరులో అయితే ఒకరోజు పని ఉండి ఒకరోజు పని ఉండదు. కాబట్టి పట్టణస్థులకు పల్లెటూరులను పట్టించుకునేటువంటి సమయం ఉండదు అని అర్థం ఇక్కడ. మిత్రమా, చదువుకున్న వాళ్ళంతా పట్టణాల్లో సౌఖ్యాలు అనిపిస్తున్న చూసి పల్లెటూర్లు కన్నీళ్లు విడుస్తున్నవి. వాళ్ళు ఎంత కష్టపడతారో అంత సౌఖ్యాలు కూడా అనిపిస్తారు. మనం కష్టపడడానికి పని ఉండదు, సౌఖ్యాలు ఉండడానికి కూడా డబ్బు ఉండదు అని ఇక్కడ అర్థం. గ్రామోద్ధరణం అంటూ పత్రికల్లో రాసి 4 సార్లు రోడ్లపై కార్లలో తిరిగి 400 బత్యాలు కొడితే సరిపోదు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు 1 రూపాయి ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినట్లుగా రాసుకుంటారు. ఇదంతా కాగితం మీద కోట్లు సంఖ్యలు వేసుకొని ఇంత ధనం ఉందినా కానీ సంతోషించడమే అని ఇక్కడ మరి తన బాధతో చెప్తున్నాడు జానపదుడు. అంతట్లో వరికొప్పులో నీరు పడ్డది, నీవు రావాలి అంటూ వచ్చాడు కోటయ్య నా దగ్గరకు. ఇంతలో లేఖ రాయడము ఆగిపోయింది.
ఇంతవరకు మొదటి భాగంలో జానపదుని యొక్క కుటుంబ నేపథ్యము, పట్టణవాసుల యొక్క స్వార్థము, అలాగే పల్లెటూరు యొక్క కష్టాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ భాగంలో వ్యవసాయము, దానిలోని కష్టాలు నష్టాల గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు మీరు విన్న పాఠం నుంచి చక్కగా ఆన్సర్స్ రాసి సెండ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ డే. ధన్యవాదములు.